నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ విజయ్ కు నివాళులు. ఈ సందర్భంగా కామ్రేడ్ విజయ్ పోరాట పటిమను ఆదర్శాలను గుర్తు చేసుకున్న భక్తులు. తిరుమల శ్రీ బాలాజీ స్వామి వారిని దర్శించుకోవడం ఆనందదాయకం. సహకరించిన జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగానికి ధన్యవాదాలు. త్రిసేనల లార్జ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్ర బృందం కన్వీనర్ రాహుల్ పాటిల్ వెల్లడి. వార్తల్లోని వివరాలు. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక వినాయక నిమజ్జన మహోత్సవానికి తరలివస్తున్న వినాయక విగ్రహాలకు కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మరియు తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య మరియు కమిటీ సభ్యులు హారతులు పట్టారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఇవాళ వేడుకగా జరుగుతున్నటువంటి సామూహిక వినాయక నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా ఆకాశ వీధిని అంటే విధంగా అంబరాన్ని తాకుతున్నటువంటి ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబరాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవుతున్నారు. తిరుపతి నగరంలో పండుగను పురస్కరించుకొని ప్రతిష్ఠించినటువంటి 800 కంటే పై మండపాలు ఇవాళ సామూహిక నిమజ్జన మహోత్సవ వైభవ శోభాయాత్రలో పాల్గొనేందుకు అన్ని 5 మార్గాల గుండా మేము ఇచ్చిన సమయ సారిని జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ఆధారంగా సమయానికి బయలుదేరి ఉదయం నుంచి కూడా వినాయక సాగర్ లో ఒక క్రమ పద్ధతిలో నిమజ్జనాన్ని పూర్తి చేసుకుంటున్నాము. ఇవాళ నీలామహాలు దాటుకుని ఇక్కడ మధ్యమాల వద్ద స్వాగత వేదిక దగ్గరకు వచ్చి హారతులు అందుకుని అందరూ కూడా వినాయక సాగర్ కు తరలి వెళ్తున్నారు. నగరంలో జరిగేటువంటి వేడుకలకు గతంలో పోలీసు చలనాలు డబ్బు కట్టేవాళ్ళు, ఈసారి అది కూడా ప్రభుత్వం నుంచి మినహాయింపు రావడం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కోసం గతంలో ₹1000 డబ్బులు కట్టేవాళ్ళము, ఇప్పుడు దాని నుంచి కూడా ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడము. వినాయక సాగర్ వద్ద మౌలిక సదుపాయాలు అంటే మంచినీటితో అక్కడ ఉన్నటువంటి కటాకాన్ని నింపడం కావచ్చు, తాగునీటి సౌకర్యం కావచ్చు, బ్యారికేడింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ప్రత్యేకమైన గ్యాలరీల ఏర్పాటు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కావచ్చు, అన్నమాచార్య కీర్తనలు కావచ్చు, ఈ రకంగా ఒక వైభవోపేతమైనటువంటి కైలాసాన్ని స్వర్గాన్ని తలపించే విధంగా ఇవాళ స్వామి వారు నిజంగా భూమికి వేంచేస్తే మాత్రం మొదటిగా తిరుపతికే వస్తారనేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ ఉత్సాహము ఈ వేడుకలో కేవలం యువకులు కొంతమంది మాత్రమే పరిమితం కావడం కాదు, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు, అన్ని వయసుల వాళ్ళు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకలో పాల్గొనాలి. స్వామివారి యొక్క ఆశీస్సులు కృపకు పాత్రలు కావాలని చెప్పి మేము ఉత్సవ కమిటీ కోరుకుంటున్నాం. తిరుమల శ్రీ బాలాజీ స్వామివారిని దర్శించుకోవటం ఆనందదాయకమని సహకరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు యంత్రాంగానికి బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలను టీం కన్వీనర్ రాహుల్ పాటిల్ తెలిపారు. ఆదివారం ఉదయం త్రిసేనల లార్డ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్రకు తిరుపతి శిల్పారామం వద్ద జిల్లా పర్యాటక అధికారి జనార్దన్ రెడ్డి జెండా ఊపి వీడ్కోలు పలికారు. ఈ టీంకు నాయకత్వం వహించిన రాహుల్ పాటిల్ కన్వీనర్ మాట్లాడుతూ తిరుపతిలో మీ ఆతిథ్యం ఎన్నటికీ మరువలేనిదని తీపి గుర్తులని అన్నారు. ఈ యాత్రలో భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన త్రిసేనల అధికారులు అలాగే బిమ్స్టెక్ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. యాత్ర ద్వారా భగవాన్ బుద్ధుని శాశ్వత సందేశమైన శాంతి, కరుణ, సౌభ్రాతృత్వంను భారతదేశం అంతటా వ్యాపించేటట్లు చేసే ప్రయత్నం జరుగుతోందని, బుద్ధ సర్క్యూట్ పేరుతో పురాతన సాంస్కృతిక ఆధ్యాత్మిక మార్గాలను పునఃన్వేషించడానికి ఈ మోటార్ సైకిల్ యాత్ర ఉపకరిస్తోందన్నారు. త్రిపుర రాష్ట్రం నుండి ప్రారంభమైన ఈ ప్రయాణ యాత్ర విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ గుండా కొనసాగి తిరుమల శ్రీ బాలాజీ వారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని సహకరించిన జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగానికి బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ యాత్ర యొక్క ఈ దశకు అధికారిక రాష్ట్ర భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు జిల్లా పరిపాలన పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తున్నారని అన్నారు. వీరి సహకారం, మార్గనిర్దేశం మరియు సమన్వయం వలన ఈ యాత్ర విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. అలాగే కళలు, సంస్కృతి, యువజన, క్రీడా శాఖలు మరియు తిరుపతి స్థానిక ప్రజలు అందించిన ప్రోత్సాహం, ఆతిథ్యానికి బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యాత్ర జాతీయ సమైక్యత, సాంస్కృతిక ఐక్యత మరియు ఏకత్వ భావనను మరింత బలపరిచే కార్యక్రమం అవుతుందని తెలిపారు. ఈ యాత్ర తిరుపతి నుండి బయలుదేరి చిత్తూరు మీదుగా కర్ణాటకకు వెళ్తుందన్నారు. ఈ వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా పర్యాటక అధికారి జనార్దన్ రెడ్డి, తిరుపతి సెట్విన్ సీఈఓ మోహన్ కుమార్, ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు.
We are here in Tirupati, Silparam District Tourism Office for a flag off from Tirupati. This is the second last flag off from Andhra Pradesh territory. Tri Service, Tri Nation, Lord Buddha Circle by its petition. I would like to special thank you District Tourism Officer Reddy Saab, Youth Services and Mohan Kumar ji, Praveen ji and Andhra Pradesh Police, District Police and all the sir also for supporting, squatting each and everything. Entire my team is very happy for it was a great experience for us and through Balaji Darshans and all everything. And now we are after this flag off we are going to the next destination Chittoor. And I would like to special thanks for all art, culture, youth and sports activity peoples and the local people as well. Thank you very much for your kindly support and each for the national integrity and the Buddha tourism. On behalf of my entire team, I would like to special thank you. Jai Hind. 4 దశాబ్దాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతంగా విప్లవ కార్యకలాపాలు నిర్వహించిన భారత కమ్యూనిస్టు విప్లవకారులు సమైక్యత కేంద్రం నేత కామ్రేడ్ విజయ్ మృతికి సంతాపంగా తిరుపతిలోని జీవకోణంలో ఒక సంతాప సభ నిర్వహించారు. జూలై 12న మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా హైదరాబాద్ లో తుది శ్వాస విడిచిన కామ్రేడ్ విజయ్ కు ఈ సభలో ఘన నివాళులర్పించారు. తొలుత ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సంతాప సభలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జీవకోణ వ్యవస్థాపక నిర్మాణంలో ముఖ్యులైన అన్న రామచంద్రయ్య, ఓపీడీఆర్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బాలు, ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, భారత చైనా మిత్రమండలి జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జతిన్ కుమార్, పాకాల మండల గ్రామీణ పేదల సంఘం నేత మాదాసి ప్రభాకర్, గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి భాస్కర్, మండల కార్యదర్శి పాకాల ప్రభాకర్, గ్రామీణ పేదల సంఘం అనంతపురం కన్వీనర్ నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్ రాఘవ్ శర్మ, కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు కామ్రేడ్ విజయ్ పోరాట పటిమను ఆదర్శాలను గుర్తు చేసుకున్నారు. విప్లవకారుల సమైక్యత కేంద్రం యూసీసీఆర్ఐఎంఎల్ ఈ ప్రాంతం కోసం అనేక త్యాగాలు చేసి అమరుడైనటువంటి విజయ్ సార్కి మా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఎందుకంటే ఆయన సంస్కరణ సభని ఈ తిరుపతిలోనూ రాష్ట్రం అంతా కూడా చేస్తుంది. 2 రాష్ట్రాలలో ఈరోజు మాజీలైనటువంటి వాళ్ళు కానీ ప్రజెంట్ పనిచేసేటువంటి వాళ్ళు కానీ నెంబర్ 2 రాష్ట్రంలోనే నెంబర్ 2 కేటగిరీలో ఉండి చాలా అనేక ఇబ్బందులు పడి పోలీసులు ఆయన మీద కరెంటు దాడులు అవన్నీ చేసి మానసికంగా మెంటల్గా స్ట్రెయిన్ అయినా కానీ తన జీవితం చివరి శ్వాస వరకు కూడా పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన యొక్క సంస్కరణ సభ జరుపుకోవడం మంచిదైంది. అదేవిధంగా ఈ కాలనీ ఏర్పడడానికి దాదాపు 200 ఎకరాల బంజరు భూమిని పేదలకి పంచడం జరిగింది. ఆ రోజుల్లో ఒక్కొక్క సెంటు 1.5 సెంటు లెక్కన పేదవాళ్ళకంతా ఇస్తే ఇది అరుణోదయ నగర్ అనేటువంటిది ఏర్పడింది. అదేవిధంగా దీన్ని జీవకోణాన్ని కూడా అంటారు. ఆ విధంగా మేము అనేక ఇబ్బందులు అష్ట కష్టాలు పడి ఈ పార్టీ తరఫు నుంచి నిలబడినటువంటి అనేక మంది కామ్రేడ్స్, అనేక మంది ఇక్కడ వలస శ్రీకాకుళం, విజయనగరం, ఎక్కడెక్కడి నుంచో శ్రీలంక, మద్రాస్, తమిళనాడు, కర్ణాటక నుంచి అనేక ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు లేక సరైనటువంటి వర్షాలు పడక రైతులు వలసొచ్చి ఆ వలస వాళ్ళనందరినీ కూడా ఆర్గనైజ్ చేసి ఈసీసీఆర్ఎంఎల్, ఓపీడీఆర్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ, డెమోక్రాటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, గ్రామీణ పేదల సంఘం ఇవన్నీ కూడా యూసీసీఆర్ఐఎంఎల్ అనుబంధ సంస్థలు. వీటినన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ ఇదొక కాలనీ, అదేవిధంగా నవోదయ కాలనీ అనేటువంటిది ఒకటి, అనేక ప్రాంతాలలో బంజరు భూములు అనేటువంటి దున్నేవాడికి భూమి పంచాలి, భూమి లేని వాళ్ళకి భూమి పంచాలి ప్రభుత్వం అనేక నినాదాలతో మేము ముందుకు పోతున్నాం. తిరుపతి పట్టణంలో ఒక సంతాప సభ కోసం మనం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. కామ్రేడ్ విజయ్ మా అందరికీ చిరకాల మిత్రుడు. భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రంలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా అనేక సంవత్సరాల పాటు పనిచేసినటువంటి విజయ్ తీవ్రమైనటువంటి అనారోగ్యం వల్ల జూలై నెల 12వ తారీఖు మరణించడం జరిగింది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ ఉద్యమాన్ని నిర్మించడంలో దాదాపు 40-50 సంవత్సరాలుగా కృషి చేయడం చేసినటువంటి మనిషి. అపూర్వమైనటువంటి త్యాగాలు, అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొని కూడా అనేక సంవత్సరాల పాటు రహస్య జీవితం గడుపుతూ ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. కనుక
అనేక మంది ప్రజలకి అతనితో డైరెక్ట్ సంబంధం లేదు. ఆయన పేరు కూడా చాలామందికి తెలియదు. కానీ ఈ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ గ్రామీణ పేదల సంఘం నిర్మాణంలో, గ్రామీణ పేదల సంఘం పంచిపెడుతున్నటువంటి పోడు వ్యవసాయ భూముల్లో కానీ వ్యవసాయ సంస్కరణలతో పాటుగా దున్నేవాడికే భూమి అనేటువంటి ఒక నినాదంతో ఉద్యమ నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో విజయశర్మ యొక్క పాత్ర ఎంతో ఉంది. దీనికి బీజాక్షరాలు లిఖించినటువంటి భారత విప్లవ పంథాన్ని నిర్మించినటువంటి కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, తరిమల నాగిరెడ్డి గారులతో పాటు కామ్రేడ్ విజయ్ 1980ల నుంచి కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ కోట్లాది మంది ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేత గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, స్థానికులు మరియు బీజేపీ నాయకులు విగ్రహాల కళ్యాణి, కట్టమంచి చంద్రబాబు యాదవ్, విజయభాస్కర్, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ ఆచారి తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఏదైతే ఉందో 125వ ఎపిసోడ్ను చాలా చక్కగా వీక్షించడం జరిగింది. ఈ 125 ఎపిసోడ్లో ముఖ్యంగా క్రీడారంగానికి సంబంధించి ప్రస్తావించడము, అదే ఇతర దేశాల్లో ఉండే క్రీడాకారులను పోల్చి మన దేశంలో ఉండే క్రీడాకారులు యువత ఏ విధంగా మేల్కొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎన్నో ఎపిసోడ్లు దేశంలో ఉండే యువతకు ప్రేరణగా నిలిచినటువంటి మన్ కీ బాత్ ఈరోజు కూడా చాలా ప్రేరణాదాయకంగా ఉంది. తిరుమల శ్రీవారిని నటుడు సాయి కుమార్ కుటుంబం దర్శించుకుంది. ఆదివారం వీఐపీ విరామ దర్శన సమయంలో కుమారుడు ఆది కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఈ ఏడాదితో ఇండస్ట్రీలో 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకోనున్నారు. 1975లో దేవుడు చేసిన పెళ్లి సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన గత 5 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి కుమార్ తన కుమారుడు ఆది కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో సాయి కుమార్ ఫ్యామిలీకి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెంకటేశయ్య. సో అందరికీ వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే స్వామివారి దర్శనం కోసం వచ్చాం. ఎందుకంటే ఏదున్నా తల్లి తండ్రి గురువు దైవం అంటాం. ఆ స్వామి వెంకటేశ్వరుని అనుగ్రహంతో నాది ఈ సంవత్సరం 50 ఏళ్ల సినీ ప్రస్థానం. 1975లో జనవరి 11న నా మొదటి సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి అని. సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను. మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి, అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 100 రోజులు ఆడింది. శోభన్ బాబు గారు, శారద గారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసరు, తాతనేని రామారావు గారు డైరెక్టరు. అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావుపూడి కాంబినేషన్లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా. ఈ 50వ సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత కోర్టు, అది మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ మైసభ కూడా మంచి హిట్ అయింది. ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. వెబ్ సిరీస్ కానీ, నా అదృష్టం తెలుగుతో పాటు నన్ను హీరో చేసిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పోలీస్ స్టోరీతో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను, కర్ణాటక మీరు రుణపడి ఉంటామని. సో కర్ణాటక పోలీస్ స్టోరీ తర్వాత నాకు కానీ, మా తమ్ముడు రవిశంకర్కి కానీ, అయ్యప్పకి కానీ, సో మా అందరికీ కర్ణాటక ఎంతో ఆదరించింది, అభిమానించింది, ఆశీర్వదించింది. సో కర్ణాటక ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ 2 మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా. అలాగే తమిళ్లో కూడా డీజల్ అని దీపావళికి రిలీజ్ అవుతుంది, హరీష్ కళ్యాణ్ హీరో. అది చాలా మంచి సినిమా. సో అటు తెలుగులో చాలా మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చిన మా ఆదిని మీరు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. ఎప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆ జై విజయ్ని చూసినప్పుడు, ఆది ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది విజయభాస్కర్ గారు, 2వ సినిమా చేసింది జై గారు. సో 2 సూపర్ హిట్లు అయ్యాయి, ప్రేమ కావాలి కానీ, లవ్లీ కానీ. అలాగే ఆది కూడా తొందరలోనే 25 ఫిల్మ్స్ కంప్లీట్ చేయబోతున్నాడు.
మీ స్వామివారి అనుగ్రహంతో, కళామ తల్లి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమాభిమానాలతో ఇప్పుడు వాడిది కూడా చాలా మంచి సినిమా. అది మళ్ళీ ఎప్పుడు పెద్ద హిట్ అంటూ అందరూ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మంచి ఆర్టిస్టు, మంచి డాన్సర్, బాగా చేస్తాడు, ఒక మంచి హిట్ పడాలని. సో చేస్తున్నాడు. ఎందుకంటే మన చేతుల్లో లేదు జయాపజయాలు. మనం మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా నా 50 ఏళ్ల సినీ ప్రస్థానం అలాగే జరిగింది. ఎన్నో సక్సెస్లు ఉన్నాయి, ఎన్నో ఒడుగుదుడుకులు ఉంటాయి. నటుడు అన్న తర్వాత అన్నిటినీ మనం అధిగమించి నటించాలి అంటే ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవ్వాలి. ఏదో కొత్తది చేస్తే మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. సో అలాగా ఆది కూడా ఇప్పుడు శంబాల చాలా బాగా వస్తుంది. సో శంబాల గురించి వాడే చెప్తాడు. సో శంబాల అలాగే ఇంకో 2-3 మంచి సినిమాలు చేస్తున్నాడు. సో మీ అందరి ఆదరాభిమానాలు మా నాన్నగారితో మొదలైంది, నాతో, మా తమ్ముళ్ళతో, ఇప్పుడు ఆదితో. సో మీ అందరి ఆశీర్వాదం, మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. సో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటాము రెగ్యులర్గా. అండ్ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉంటుంది, అలానే ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఇలాగ దర్శనం చేసుకోవడం, తిరుమలకి వచ్చి. అండ్ ఇప్పుడు నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. శంబాల అని ఒక సినిమా చేశానండి, చాలా బాగా వచ్చింది సినిమా. సో మొన్నే టీజర్ రిలీజ్ అయింది, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో యుగంధర్ అని దానికి డైరెక్టరు, ఒక మంచి టీంతో ఒక మంచి సినిమా చేసాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనే ఆశ ఉంది అందరికీ. సో చాలా బాగా వచ్చింది. అండ్ మీ త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే ఎస్ఐ యుగంధర్ అని ఒక సినిమా చేశాను, సో అది కూడా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. సో 2-3 మంచి ఫిలిమ్స్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు మీ ఆశీస్సులు ఆదరణ ఎప్పుడు నాకు ఉంటుంది. సో అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బంగారం మరియు నగదును దొంగతనం చేసే దొంగను ఎన్ఆర్పేట పోలీసులు అరెస్టు చేసి నిందితుని వద్ద నుండి సుమారు 10,35,000 విలువ చేసే 109 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 42,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ మణికట్ట చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ మరియు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు ఆధ్వర్యంలో ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగ సౌజన్య మరియు చిత్తూరు తాలూకా స్టేషన్ ఎస్ఐ మల్లికార్జున వారి సిబ్బందితో దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో సాంకేతిక ఆధారంగా ఎన్ఆర్పేట ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద ముద్దాయి అయిన ప్రశాంత్ ను ఈ రోజు ఉదయం 9 గంటలకు అరెస్టు చేయడం జరిగింది. విచారణలో భాగంగా 2024వ సంవత్సరంలో పెనుమూరు నందు, 2025వ సంవత్సరంలో చిత్తూరు తాలూకా పరిధిలో మరియు ఈ సంవత్సరంలో ఎన్ఆర్పేట పరిధిలో దొంగతనం చేసినట్లు నేరం ఒప్పుకోవడం జరిగిందన్నారు. అనంతరం అతని వద్ద నుండి 3 కేసులకు సంబంధించిన సుమారు 109 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 42,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరైతే సరే రాత్రిపూట వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని వెళ్తారు, లేదా ఈవెన్ ఉదయం సమయంలో కూడా ఏదైనా పనుల వల్ల తాళాలు వేసుకొని వెళ్తుంటారు. సో వీళ్ళని హౌస్ బ్రేకింగ్ టీమ్స్ అంటారు. ఇలాంటి టీం వెరీ రీసెంట్లీ ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో చొరబడి సుమారుగా 42,000 రూపాయల నగదు, 65 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసు ఈ నెల 21వ తారీఖు రిజిస్టర్ కాబడి చిత్తూరు రూరల్ మండలంలో అంటే ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు కాబడింది. దీనిలో ఇమీడియట్గా చిత్తూరు రూరల్ మరియు ఎన్ఆర్పేట పోలీస్ టీములు మరియు క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి మనము లోకల్గా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ చూసి, అలానే సీసీ కెమెరాస్ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసేసి ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ముద్దాయి వివరాలు జి ప్రశాంత్, ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతను కూడా రాణిపేట జిల్లా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి హౌస్ బ్రేకింగ్ బై డే ఆర్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేస్తున్నాడు. ఇతను మన జిల్లాలోనే పెనుమూరు, చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 చోట్ల హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. ఇతన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ మేరకు 10,35,000 విలువ చేసే సుమారుగా 109 గ్రాముల బంగారం, అలానే 42,000 రూపాయలకు సంబంధించిన నగదు కూడా సుమారుగా 10.77 lakhs సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతను కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్లోనే ఎక్కువగా, ఇతను రాణిపేట నుంచి వచ్చాడు. తమిళనాడులోను మరియు చిత్తూరులోను వేరు ప్లేసెస్లో ఇతను హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది. సో ముందుగా ప్రజలని మేము కోరుకునేది ఒకటే, ఎవరైనా సరే మీరు హౌసెస్ లాక్ చేసి వెళ్తున్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలానే పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఎక్కడ లాక్ చేసి వెళ్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తున్నారో సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలానే మన జిల్లాకు సంబంధించిన LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. మీరు కనుక వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర ఉన్న కెమెరాలు కూడా అక్కడ పెడతాము.
సో ఎవరైనా సరే వాటిని హౌస్ బ్రేకింగ్ కనుక చేసినా మన కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వస్తాయి. అలానే దొంగల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. లేదు ఈ LHMS ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు కుదరకపోయినా మీకు పర్మనెంట్ సొల్యూషన్ మనము ఎన్నో రకాల కెమెరాల గురించి, ఎన్నో రకాల CCTV కెమెరాల గురించి ఇప్పటిదాకా అవేర్నెస్ కలిగించాము. అలానే స్మార్ట్ లాక్స్ మన జిల్లాలో ఇప్పటికి 17,000 పైన స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు. ఎవరైనా సరే వచ్చి వాటిని పట్టుకున్నా ఇమీడియట్గా అలారం అనేది వస్తుంది. ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు. దీనివలన ఎవరైతే సరే ఆఫెన్స్ చేస్తున్నారో వాళ్ళు పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ సొమ్ము అనేది ఎక్కువ భద్రంగా ఉంటుంది. దానికోసమే మీరు స్మార్ట్ లాక్స్ వాడడం కానీ, CCTV కెమెరాలు కానీ పెట్టుకోండి. లేదన్నట్లయితే మన జిల్లాకు సంబంధించిన LHMS వాడండి. థ్యాంక్ యూ. పలమనేరు రూరల్ మండలం టీ వడ్డూరు గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. తమిళనాడు తిరువల్లూరు జిల్లా ఆవడి నుండి 5 మంది మహిళా డాన్సర్లతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. వారందరూ తమిళ సినిమా పాటలతో యువకులను రెచ్చగొట్టేలా అశ్లీల డాన్సులు చేశారు. తమిళనాడు తిరువల్లూరు జిల్లా ఆవడి నుంచి 5 మంది మహిళా డాన్సర్లతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. వారందరూ తమిళ సినిమా పాటలతో యువకులను రెచ్చగొట్టేలా అశ్లీల డాన్సులు చేశారు. తెలుగు సినిమా పాటలకు డాన్సులు వేయాలంటూ పట్టుబట్టిన యువత డాన్సర్లకు చెల్లించాల్సిన రుజుముపై నిర్వాహకులు డాన్సర్లకు మధ్య వాగ్వివాదంతో తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదంటూ పోలీస్ స్టేషన్లో డాన్సర్లు ఫిర్యాదు చేశారు. అశ్లీల నృత్య ప్రదర్శన నేరమంటూ నిర్వహణపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ విజయ్ కు నివాళులు. ఈ సందర్భంగా కామ్రేడ్ విజయ్ పోరాట మహిమను, ఆదర్శాలను గుర్తు చేసుకున్న భక్తులు. తిరుమల శ్రీ బాలాజీ స్వామి వారిని దర్శించుకోవటం ఆనందదాయకం. సహకరించిన జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగానికి ధన్యవాదాలు. త్రిసేనల లాజుబుద్ద సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్ర బృందం కన్వీనర్ రాహుల్ పాటిల్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.